హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతో పాటు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ లివింగ్ రిలేషన్ అనో లేకపోతే లవ్లో రిలేషన్ అనో లేకపోతే ఏజ్ అయిన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో రిలేషన్లో ఉంటూ వార్తల్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం ఈ లివింగ్ రిలేషన్ మీద అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ రిలేషన్ బ్రేకప్స్ మీద ప్రస్తుతం సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. హాయ్ అండి. సో మీరు రెగ్యులర్గా న్యూస్లో చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ లివింగ్ రిలేషన్ బ్రేకప్స్ అన్నవి చాలా కామన్ అయిపోయాయి. అంటే ఇవి చాలా వైరల్ కూడా అవుతూ ఉన్నాయి. సెలబ్రిటీస్ అయితే చాలా వైరల్ అవుతాయి, కామన్ మ్యాన్స్ అయితే అవి మరో రకంగా అంటే కొన్ని హత్యలు కూడా జరుగుతున్నాయి లివింగ్ రిలేషన్ వల్ల. ఇవన్నీ మనం చూస్తున్నాం, సొసైటీలో చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా రాజ్ తరుణ్ లావణ్య కావచ్చు, లేకపోతే పొలిటికల్ గా కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు, ఈ ఇష్యూస్ అన్ని మనం డైలీ అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అంటే ఈ లివింగ్ రిలేషన్ అనే కల్చరు ఎటు వెళ్తుంది అసలు? మన ఇండియన్ కల్చర్ వేరు, ఈ కల్చర్ ఎందుకని వచ్చేసింది అసలు? అయితే మొట్టమొదటిగా ఈ ఈ కల్చర్ మనం చొప్పించుకున్నాం అండి. ఈ కల్చర్ మనకు రాలేదు. వాస్తవానికి ఈ కల్చర్ని చొప్పించుకున్నాం. అదేవిధంగా దీన్ని అరువు తెచ్చుకున్నాం విదేశాల నుంచి. ఎప్పుడైతే భారతదేశంలోనూ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, చదువుకోవడానికి వేరే దేశాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఫాలో అవడం, వాళ్ళకి ఆద్యంగా ఇక్కడున్న వాళ్ళు అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి జరగడం వల్ల విదేశీ కల్చర్ మన దేశంలో ఇంప్లిమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నిర్ణయంతోనో, ఒక వ్యక్తి ప్రోద్బలంతోనో, ఒక వ్యక్తి ఇంట్రెస్ట్తోనో ఇలాంటివి జరగవు. గతంలో మనము జనరల్ గా ఒక మాట మాట్లాడుకునే వాళ్ళం, ఇదేమన్నా అమెరికా అనుకున్నావేంట్రా, ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్నావనో, ఇదేమన్నా అమెరికా అనుకున్నావేంట్రా, ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు అనుకునేటోళ్ళం. గతంలో ఇలా మాట్లాడుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే నవీన సమాజం వచ్చేసింది, మనం అంతా కంప్యూటర్ యుగంలో నడుస్తున్నాం కాబట్టి అందుకనే మనుషుల లైఫ్ స్పాన్ కూడా అందుకే తగ్గిపోతుంది. తొందరగా ఇలాంటి రోగాలు, రకరకాల మాయదారి రోగాలన్నీ వచ్చిపోతున్నారని అనిపిస్తుంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి తన జీవన శైలిని సజావుగా కొనసాగించడానికి కొన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే నియమ నిబంధనలు, తనకు కొన్ని విధి విధానాలు, తనకు కొన్ని విలువలు, అంటే బ్రతకడానికి కొన్ని నిజాయితీ కలిగిన విలువలతో కూడి బ్రతకడం ఒక ఎత్తు అయితే, ఇలా పాశ్చాత్య సంస్కృతి అంటే ఒకరితో మనకు పని ఏంటి, ఆడితో మనకు సంబంధం ఏంటి, సమాజంతో మనకు సంబంధం ఏంటి, మనకు నచ్చినట్టు మనం ఉందా అనే పాశ్చాత్య పోకడు వేరు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకవేళ ఇలాంటివన్నీ నేను చెప్తున్నా కానీ నేను సత్యపోసనని ఏం లేదు. ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్. మనం ఈరోజు ఏదో ఈ కెమెరా ఉందని, ఇంకోటి ఉందని మనం సత్యపోసలాగా ఈరోజు మాట్లాడినా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఇలాంటిది మనం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని నేను అంటున్నా. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఒక సమస్య ఉంటది, వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారంటే వేరే కారణాలు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఫస్ట్ లవ్ అనే ఒక ట్రాప్ లోకి దిగిపోతారు, అమ్మాయి అబ్బాయి. దాని తర్వాత ఇద్దరు లివింగ్ రిలేషన్ చేద్దామని చెప్పేసి ఏదో ఒక ఫ్లాట్ తీసుకుంటారు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఒక ఫ్లాట్ లో ఉంటారు, హ్యాపీగా సుఖంగా గడిచిన రోజులు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్ అమ్మాయి అంటే పెళ్లి కాని వాళ్ళకు ఆ థాట్ అనేది ఎందుకు వస్తుంది? అయితే పెళ్లి కాని వాళ్ళకి ఈ థాట్ ఎందుకు వస్తుంది అని కేవలం ఇక్కడ సెక్స్ అనేది పాయింట్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. ఈ భారతదేశం అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా, ఎటువంటి రాజ్యాలు పోయినా అది కేవలం స్త్రీ అనే ఒక విషయం మీదే జరుగుతుంటాయి. మీరు చూస్తే కురుక్షేత్రం ఎందుకు జరిగింది, రామాయణం ఎందుకు జరిగింది, మనం దగ్గరగా రోజు చూసేది, రోజు వినే కథలే ఎందుకు జరిగింది? బాలనాగమ్మ లాంటి ఒక స్త్రీని తోడుకుని పోవటం వల్లే కదా అతను అంటే మాయల మరాఠీ చని కూడా. అంటే మనం ఏ కథలో చూసినా స్త్రీ గురించే జరుగుతుంది. అంటే కేవలం ఇక్కడ స్త్రీ అనే ఒక వ్యక్తి గృహ నిర్వహణ బాధ్యతలు తీసుకోవడంలోనే కాకుండా మనం అందుకని అంటుంటారు కదా, ప్రతి పురుషుడు విజయానికి ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పేసి. అంటే స్త్రీ అనే వ్యక్తి తన గృహ నిర్వహణ బాధ్యతలు అనేవి దాంట్లోనే కాకుండా వ్యక్తి అంటే తన స్వపురుషుడి యొక్క అంటే విజయంలో జయాపజయాలను నిర్ణయిస్తుంది అన్నట్టు. సో అట్లాంటి స్త్రీలు ఉన్నారు వేరు.
ఇప్పుడు ఎవరైతే ఒక అంటే తను పెళ్లిగానే ఒక పురుషుణ్ణి అంటే కామించి ప్రేమించి వచ్చి ఆశలు అంటే కోరిక తెచ్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఒకరు. కానీ ఇక్కడ ఇద్దరు వయోజనులు అంటే ఇద్దరు పరిణితి చెందిన ఇద్దరు వయసులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్ లో ఉండడానికి కారణం మొట్టమొదటిగా స్త్రీ. ఆమె ఆలోచిస్తేనే ఆమె ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఇంట్రెస్ట్ మేరకు లేదంటే తన ప్రోద్బలం మేరకు తను చనిపిస్తేనే జరగదు. ఇది ఇద్దరి విషయంలో అయితే ప్రమేయం ఉంటేనే అవుతుంది. ఎక్కువగా మీరు చెప్పిందంటే ఎక్కువగా అమ్మాయి విషయంలోనే అమ్మాయి ఇస్తేనే ప్రోద్బలం, అమ్మాయి ఆ సహాయ సహకారాలు ఇస్తేనే తన విల్లింగ్ ఉంటేనే ఈ లివింగ్ రిలేషన్ అనేది జరగడానికి అవకాశం. లివింగ్ రిలేషన్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది అమ్మాయిలే. ఎగ్జాక్ట్లీ 100% స్త్రీ. వాళ్ళు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇలా జరగడానికి ఏమై కారణాలు ఉన్నాయి అనే దాన్ని మాత్రం నేను చెప్తాను. ఏమంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, తను నిజంగానే ఒక అబ్బాయిని ప్రేమించింది, ఇష్టపడింది. తను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, తను వేరే కాస్ట్ అయ్యొచ్చు, లేదంటే అతను తనకంటే ఎక్కువ డబ్బులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఈమె ఏం చేస్తుందంటే తనతో నార్మల్గా ఉండి మన ఇద్దరం సెక్షువల్గా ఉందాం ఉన్నట్టు రోజులు. రీసెంట్గా ఒక ఎస్ఐ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కేసుని నేను డీల్ చేశాను. ఒక 1 వీక్ అవుతుంది నా ఆఫీస్లోనే. ఒక అమ్మాయిని తను ప్రేమించినట్టుగా నటించిండు. ఈ విషయంలో ఆపోజిట్ జరిగింది, నటించిండు. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడింది. సో ఆ అమ్మాయి చెప్పిందంట మన ఇద్దరం కలిసి ఉందాం, మన ఇద్దరు. ఆ అబ్బాయికి ఆ సబ్ ఇన్స్పెక్టర్కి ఆ ఉద్దేశం లేదు. అతను 100 మంది దగ్గర తిరగవచ్చు, 100 మంది దగ్గర పడుకోవచ్చు. ఈ అమ్మాయి అందట మన ఇద్దరం కలిసి ఉందాం, మన ఇద్దరం సెక్షువల్ థాట్స్ తెచ్చుకుందాం, నీ దారి నీదే నా దారి నాదే అన్నాడు. ఈ అబ్బాయి ఓకే అని చెప్పేసి 1-2 సార్లు పడుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, తీయించేసిండు. ఇప్పుడు ఏం చేసింది అమ్మాయి, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి బెదిరించి పెళ్లి చేసేసుకుంది. అదొకటి. ఇదొక టైప్ ఆఫ్. ఇంకొకటి మా ఫ్రెండ్స్లోనే ఇద్దరు నాకున్న ఫ్రెండ్స్లో ఇద్దరు వేరే ఆయన గవర్నమెంట్ జాబ్స్కి యాస్పిరెంట్గా ప్రిపేర్ అవుతుండ్రు. అతను ఇంకొక అబ్బాయి కూడా ఫ్రెండ్, తను మామూలుగా ఈవెంట్స్ చేస్తుంటాడు అన్నట్టు. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు లివింగ్ రిలేషన్స్లో ఉన్నారు. ఎందుకు? ఆ అమ్మాయి విల్లింగ్ ఉంది, మన ఇద్దరం కలిసి బ్రతుకుదాం, మన ఇద్దరం కలిసి ఉందాం మనం ఫ్యూచర్లో, అంటే ముందు నుంచే మనం అండర్స్టాండింగ్ చేసుకుంటే మనం ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా చాలా బాగుంటాం అని చెప్పేసి. ఇందులో ఈ ఈవెంట్స్ చేసే ఆయన ఉన్న ఆవిడ ఏం చేసిందంటే దీంతో ఉన్న రోజులు ఉంది, వేరే వాడు ఉంటే ఆడి మీద రేప్ కేసు పెట్టి మరి ఆ కేసు క్లోజ్ చేసుకుని అతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఆప్షన్ వెతుక్కుంటున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది వీళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర చాలా అమాయకంగా, చాలా దీనంగా, చాలా ఇన్నోసెంట్ గా, ఏం తెలియదు, మా అమ్మాయికి అసలు ఫోనే తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. అంటే నేను ఇక్కడ అమ్మాయిలకి వ్యతిరేకంగా, దయచేసి క్షమించండి, ఇక్కడ నేను అమ్మాయిలకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు చేస్తారు. కొంతమంది అమ్మాయిలు చేస్తున్న ఈ పనికి చాలా మంది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న అమ్మాయిలకు చెడ్డ పేరు. ఇప్పుడు స్త్రీలకి రకరకాల కఠినమైన చట్టాలు వచ్చినాయి. అసలు మనం కామన్ గా ఈరోజు కాపాడుకోవాల్సింది, మాట్లాడాల్సింది, సపోర్ట్ చేసింది అబ్బాయికి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని అమ్మాయిలకు కాపాడుకోవాల్సి వస్తుంది. ఏంటంటే అమ్మాయిని ముట్టుకున్నా లేదంటే ఏదైనా చేసినా ఏదైనా కంప్లైంట్ పెట్టినా 354 వేస్తుంది. అదే అమ్మాయి కానీ కావాలని వెళ్ళి ఇప్పుడు ఇట్లా ఏం లేకుండానే ఒక ఊరు అమ్మాయి అయినా సరే కావాలని వెళ్ళి కేసు పెట్టినా, నన్ను అబ్బాయి రేప్ చేసినా 376 అవుతుంది. అదే అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి నన్ను రేప్ చేస్తున్నాను, ఆ అమ్మాయి నన్ను ముట్టుకున్నాను, ఏం లేదు, అరే నువ్వు ఏంట్రా అడగడవారా, అరే అది వచ్చినప్పుడు నీకేంట్రా మంచిగా అట్లా మాట్లాడు. అదే ఒక అమ్మాయి అయితే బూతులు మనం అనకూడదు, డాష్ గా ఏం అనుకున్నారు అమ్మాయి అంటే ఇట్లా మాట్లాడతారు. పోలీస్ వాళ్ళు కూడా ఈ విషయాల్లో డిఫరెన్స్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే అబ్బాయిని కాపాడుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ లివింగ్ రిలేషన్ అనే విషయంలో అబ్బాయి అనే ఇప్పుడు అబ్బాయి అనేటోడు వచ్చి ఆడికి ఏం బాధ్యతలు లేవు, బరువులు లేవు, వచ్చేస్తారు. ఒక అమ్మాయిగా నీ కుటుంబానికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి, సమాజానికి సమాధానం, నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి. నువ్వు విల్లింగ్ ఉంటేనే కదా ఆడు తీసుకెళ్లి నీతో సంసారం పెట్టేది. నిన్నైతే బలవంతంగా మీరు చూసుకున్నట్టయితే మాదాపూర్ ఏరియాలో కానివ్వండి, గచ్చిబౌలి, హైటెక్ సిటీలో ఏంటంటే షేరింగ్ రూమ్స్ కూడా ఇప్పుడు హాస్టల్ లాగా, అది హాస్టలా లేదంటే లాడ్జా మనం చెప్పలేకపోతున్నాం. ఏంటంటే అమ్మాయితో షేరింగ్ రూమ్స్ అదంతా కూడా ఐటీ ఎంప్లాయీస్, తర్వాత డాక్టర్స్, తర్వాత రకరకాల బిజినెస్ మ్యాన్ వీళ్ళు. అరే నిజంగా ఓయో రూమ్స్ వచ్చిన దగ్గర నుండి ఎక్కువ అయిపోయాయి. ఏమంటే ఓయో రూమ్స్ అన్నీ మనం తప్పు పడడానికి లేదండి. ఓయో రూమ్స్ కంటే కూడా ఇవి బరీ దరిద్రం. ఒక నిర్వాహకుడే ఈ వ్యభిచారం చేపిస్తున్నట్టే కదా. ఒక హాస్టల్ ఉంటది, అమ్మాయి షేరింగ్ రూమ్ 15,000 అమ్మాయి అబ్బాయి షేరింగ్ రూమ్ లో ఉంటారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు పక్క పక్కన ఉన్నప్పుడు
ఈ సెక్షన్ జరగదా ఇంకా జరగదా? ఈజీగా జరుగుతుంది. వాళ్ళు దాన్ని కొంతమంది లైట్ తీసుకొని ఉన్న రోజులు ఉండి ఎంజాయ్ చేసేది వెళ్ళే వాళ్ళతో ఏ సమస్య లేదు. ఆడు కొద్దిగా డబ్బులు ఉన్నాడను, లేదంటే కొద్దిగా మంచోడు ఉన్నాడను, ఇంకోటి వీళ్ళే అంటే కొంతమంది అమ్మాయిలు, దయచేసి అందరు కాదు, కొంతమంది అమ్మాయిలు వాలేసి పట్టుకుంటున్నారు. బాగా డబ్బున్నోడిని చూసి మా అమాయకుడిని చూసి, కొంచెం మంచివాడిని చూసి, వీడికి ఉద్యోగం వస్తుంది అనుకున్నోడిని చూసి, రకరకాల వాళ్ళని చూసి వాడికి స్టిక్ అవుతున్నారు. వాళ్ళతో బాగా జరిగినన్ని రోజులు బాగానే ఉంటది. వాళ్ళతో కూడా ఏంటంటే మబ్బి మాటలు పెడతారు, మన ఇద్దరం కలిసి ఉందాం. నాయన రేప్ కేసులు డీల్ చేసినండి హైకోర్టు, మస్తు రేప్ కేసులు. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వీళ్ళ ఇద్దరికి ఎప్పుడే కానీ పెళ్లి తాట అనేది రాదు. నేను అదే చెప్తున్నా. ఇక్కడ అమ్మాయి అల్టిమేట్ గోల్ పెళ్ళి, అమ్మాయికి వస్తుంది, అమ్మాయికి పెళ్ళి. అది ఎప్పుడు ఫస్ట్ లో రాదు. వాస్తవానికి ఏ అమ్మాయికి ఫస్ట్ లో పెళ్లి థాట్ రాదు. అతనితో ట్రావెల్ చేసేటప్పుడు తన వ్యక్తిత్వం నచ్చి తనతో ఉండాలని, ఇంకోటి అని వాడు ఏంటంటే మన ఇద్దరం కలిసి ఉన్నది వేరు, ఇప్పుడు నువ్వు అనేది వేరు అని అంటాడు. సో ఇక్కడ వీడు కూడా అపోజ్ చేస్తారు. వీడు కూడా ఏంటి స్వార్థపరుడు, వీడు కూడా సెక్షువల్ గా అమ్మాయిని వాడుకొని వెళ్ళిపోదామని చూస్తారు. తర్వాత ఈ అమ్మాయికి వాడి మీద ఇంట్రెస్ట్ రావడం, ఆ అమ్మాయి వాడిని బ్రతినాడి కాళ్ళ మీద పడి వేలి మీద పడి ఒప్పించేటప్పుడు ఆడు ఒప్పుకోపోవటం, ఆ తర్వాత ఇది రేప్ కేసుకి వెళ్ళడం, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను గర్భవతం చేసిన అలాంటివన్నీ ఇక తెర మీదకి వస్తున్నాయి. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇద్దరు అంటే ఇల్లీగల్ రిలేషన్ వేరు. ఊర్లలో మనం చూస్తుంటాం ఇల్లీగల్ రిలేషన్స్ సిటీలో ఏంటంటే భర్త జాబ్కి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళతో రకరకాలుగా ఉండడం. అదేంటంటే అది తన అసమర్థత అంటే చాలా తక్కువ కేసులలోనే భర్త అసమర్థత ఉంటుంది. తన అమ్మాయికుడయ్యో, లేదంటే తన అసమర్థుడయ్యో, లేదంటే సంపాదించుకో, ఇంకొక విషయంలో చాలా రేర్గా 100లో అలాంటి వాళ్ళు ఒక 4-5% మాత్రం ఉంటారు. మిగతా విషయాలు ఏంటంటే హైపర్ సెక్షువల్ క్వాలిటీస్ ఉంటాయి ఆడవాళ్ళలో. హైపర్ సెక్షువల్ క్వాలిటీస్ ఉంటే హైపర్ సెక్షువల్ యాక్టివ్గా ఉంటే కూడా జరుగుతుంటాయి మల్టిపుల్ పర్సన్స్తో. నేను చాలా మందితో మా ఫ్రెండ్స్తో మాట్లాడితే నేను పలానా దగ్గరికి వెళ్ళి రావాలరా, రకరకాలరా ఇట్లా అని ఉంటారు. ఆ కెమెరామెన్ కూడా ఎంతో మంది అంటే మస్తు మంది దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. అంటే రకరకాలుగా ఇక్కడున్న సమాజంలో ఉన్నట్టు ఏంటంటే ఎవరితో నన్ను వాళ్ళకి సమాజానికి వాళ్ళు భయపడరా అంటే ఫస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయాలనేది చూస్తారు. బయటపడి తర్వాత సంగతి, బయటపడినప్పుడు కదా, దొరికినప్పుడు కదా దొరికినప్పుడు. ఇప్పుడైతే మనం చేద్దాం అన్నట్టుగా బయటపడతారు. మనం అంటుంటారు కదా పెద్దోళ్ళు, LANJNANTA అంటే ఆ తనం ఎట్లయితే బయటికి రాదు, దొంగతనం ఎట్లయితే బయటకు రాదు, అది ఎట్లా బయటకు వస్తుందో సర్టెన్ పీరియడ్కి ఖచ్చితంగా దాగవు. దాన్ని అంటే గోతులు పెట్టినా సరే అవి దాగవు అన్నట్టు, ఖచ్చితంగా బయటకు వస్తాయి. కానీ అప్పటి వరకు అయితే దాని గురించి ఆలోచించరు. ముందు ఇన్స్టెంట్ గా మనకు కావాల్సింది మనం ఎంజాయ్ చేద్దాం. అవే కదా పరువు హత్యలని, ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే. మొన్న కూడా మనం చూసుకున్నట్టయితే ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య అని చెప్పి 1 month క్రితం మనం చూసుకుంటే, ఇంకొక ఆవిడ ఏం చేసింది, ప్రియుడిని భర్తను చంపేసి ప్రియుడి మొహం మీద ఆయిల్ ఏదో యాసిడ్. అన్నిటికంటే హైలైట్ మొన్న వారం 10 రోజులైంది న్యూస్ వచ్చి, ఇద్దరు లివింగ్ రిలేషన్ లోనే ఉన్నారు. తను డాక్టరే, ఒక అమ్మాయి ఆడు పెళ్లి చేసుకొని అన్నాడని చెప్పేసి బాగా వైరల్ అయింది. ప్రైవేట్ పార్ట్ కోసేసి. ఇక్కడ ఏంటనంటే ఇక్కడ అమ్మాయిలు మాట్లాడేంత ధైర్యంగా అబ్బాయిలు మాట్లాడలేకపోతున్నారు. అంటే చట్టాలు అలా తయారయ్యాయి. సో ఇక్కడ ఇప్పుడు అబ్బాయిలకే రక్షణ లేదు. ఒకటేంటంటే ఇప్పుడు మనం క్యాల్కటాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలాంటిది జరగటం వల్ల ఎంటైర్ మగజాతి మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అలాంటి పాపం ఇన్సిడెంట్ జరగడం తప్పు, బాధాకరం. ఏంటంటే అది భర్తీ చేయలేని విషయం, లోటు. సో వాళ్ళ తల్లిదండ్రులకు మన ప్రగాఢ సానుభూతి. ఎక్కడో ఒకటి ఇలాంటి జరగటం వల్ల మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఉన్న పురుషుడి మీద ఈ భారం పడుతుంది. వీళ్ళందరూ ఇలాంటి అనేది చెప్పి పడుతుంది. సో కాబట్టి దయచేసి మగవాళ్ళు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళ విషయంలో ప్రవర్తించండి. ఖచ్చితంగా ఆవిడ మీతో పాటు రకరకాల ప్లేసెస్కి వస్తుందంటే మీరు అందులోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి. ఏదో పొలవమంటే వెళ్ళిపోయి దులిపేసుకొని రాకండి దయచేసి. ఖచ్చితంగా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్ని జరగడానికి, ఇల్లీగల్ రిలేషన్షిప్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా మగోడే దానికి బాధ్యుడు. ఇప్పుడు ఇంకొకటి సార్, గతంలో ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా చినిగేది ఆకు అని చెప్పేసి ఒక సామెత ఉండేది. అవును, ఇప్పుడు అది రివర్స్ అయింది కదా. 100కి 200%. దీంట్లో ఏంటంటే మగవాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ మైనస్ ఏంటంటే ఆడవాళ్ళకి టైం ఇవ్వకపోవడం, వాళ్ళకి సరైన అప్రిషియేషన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోవడం. ఇది భార్యాభర్తల్లో అదే చెప్తున్నా, భార్యాభర్తల్లో ఇల్లీగల్ అఫైర్స్ మొదలవడానికి కారణం ఇదే. రెండోది భర్త విషయంలో భార్యకి సంతృప్తి కలగకపోవడం. మూడోది భర్త
అంటే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇట్లాంటి విషయాలలో మోస్ట్ ఆఫ్ ది ఈ ఇల్లీగల్ రిలేషన్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇప్పుడు లవర్స్ విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ లో బాగానే ఉంటాడు, వాడు నిద్ర పట్టకుండా చేస్తారు, వీళ్ళంతా ఓ కళలో ఊహలు, కొత్త బంగారు లోకం సినిమాలు లాగో లేకపోతే ఖుషి సినిమా రేంజ్, తర్వాత ప్రేమికుల రోజు సినిమా రేంజ్ లో ఊహించుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఓ ఇంతేనా ఓకే అని చెప్పేసి ఏంటంటే ఈ అమ్మాయి చిన్నగా అవాయిడ్ చేయడం, లేదంటే ఆ అబ్బాయి అయిపోయింది దీంతో మనం వేరే వాళ్ళని సెట్ చేసుకుందాం. మల్టిపుల్ పర్సన్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో బీటెక్ చేసే పోరగాళ్ళని నేను రెగ్యులర్గా అంటే మా ఎన్సీసీ గేట్ దగ్గర టీ తాగడానికి వచ్చినప్పుడు నాకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా యూనివర్సిటీలో ఉన్న పిల్లలు పరిచయం, అందరూ రెగ్యులర్గా ఒక్కొక్కటి 10-15 సిగరెట్లు తాగుతుంటాడు. అయితే అట్లా నాకు కలుస్తారు అన్నట్టు. వాడు ఒక్కొక్కడు స్నాప్చాట్లో 10 మంది 20 మంది అమ్మాయిలతో చాట్ చేస్తాడు. నేను వేరే ఒక దాంట్లో అంటే వేరే ఒక కేసు విషయానికి సంబంధించి, ఒక రేప్ కేసు విషయంలో సంబంధించి విక్టిమ్ తరపున నేను కేసు వేసిన టైంలో ఆ అమ్మాయి స్నాప్చాట్ ఇవన్నీ చూస్తే ఈ అమ్మాయి కూడా దాదాపుగా మల్టిపుల్ అబ్బాయిలకి మెసేజెస్ స్నాప్చాట్లు, వాట్సాప్లు, రకరకాలుగా మల్టిపుల్ రిలేషన్ అబ్బాయిల పేర్లకి అమ్మాయిల పేర్లు పెట్టుకోవడం. తర్వాత ఇప్పుడు అబ్బాయి పేరు ఉందనుకోండి, సుజాత ఫ్రెండ్ ఓయు ఇట్లా, లేదంటే ఇట్లా ఏంటంటే ఎవరైనా చూసారా ఓ సుజాత అంటే సుజాత కామన్ గా ఏమనిపిస్తాయి అమ్మాయే కదా. సో పేరెంట్స్ చూసినా అలాగే అమ్మ ఎవరో సుజాత ఫోన్ చేస్తుందమ్మా మాట్లాడారు, సినిమాలో చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్ గా. ఎగ్జాక్ట్లీగా నిజ జీవితంలో జరిగే సినిమాలు. సో ఇక్కడ ఏంటంటే రకరకాల మల్టిపుల్ పర్సన్స్ తో చాటింగ్ చేస్తుంటారు. ఏంటంటే ఇక్కడ ఒకరికి ఒకరు సరిపోరా అంటే కాదు, వాళ్ళకి మల్టిపుల్ సెక్స్ డిజైర్స్ ఉంటాయి, సెక్షువల్ థాట్స్ ఉంటాయి, పర్సన్ బట్టి వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ మారిపోతుంటాయి. సో కామన్గా వాడు ఏంటంటే ఒక అబ్బాయి ఏంటంటే రకరకాల మంది చేయాలి, కానీ వాస్తవానికి అది తప్పు. కానీ వాడికేంటి రోజు అంటే ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు తిరుగుతారండి. ఆ తర్వాత ఏమనిపిస్తుంది, వాడికి ఆటోమేటిక్ బోర్ కొడుతుంది, చిన్న కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ అమ్మాయిలు ఏం చేస్తారు, ఒకళ్ళు ఇద్దరితో తిరుగుతారు, ఖర్చు పెట్టిస్తారు. వాడు ఏదో అబ్బాయితో తిరిగితే ఖర్చు పెట్టిస్తాను అంటే వాడు ఉద్దేశం ఏంటయ్యో వీళ్ళకి తెలుసు. ఫస్ట్ డే 1 ఏదో ఒక రోజు కంపల్సరీగా కమిట్ తీసుకుంటాడు అని చెప్పేసి సరే ఏం చేస్తారు, వస్తారు. సో ఇట్లా రకరకాల ఇక్కడ అమ్మాయి ఆ మూమెంట్ లో వాళ్ళు కూడా లొంగిపోవాలనే థాట్ ఉంటుందా. ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్తుండు, తినిపిస్తుండు, తిరుగుతుండు, బైక్ ఎక్కించుకుంటుండు, చిన్న చిన్న నీడ్స్. మీరు బేబీ సినిమా చూసారు కదండి, బేబీ సినిమాలో అతను సెకండ్ హీరో క్యారెక్టర్ ఏంటి, ఈ అమ్మాయిని లొంగి తీసుకోవాలనేది రకరకాలుగా చేస్తుండ్రు. అట్లే అమ్మాయిలు అందరికీ తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, దే నో వెరీ వెల్, అక్కడ అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఏదో తెలియనట్టుగా ఉంటారు. కానీ ఆఖరికి అయిపోయిన తర్వాత ఈయన బుగ్గగాని చేస్తారు. ఆ విషయం ఈ మగవెద్దలకు తెలియక వాళ్ళు వెంట పడుతుంటారు, పిచ్చోళ్ళు అవుతుంటారు. వాస్తవానికి అమ్మాయి అబ్బాయి ప్రేమలు ఇద్దరు విషయాలు ప్రేమలు పక్కన పెడితే అబ్బాయి ప్రేమే హైలైట్ ఉంటుంది. చాలా మంది సిన్సియర్గా లవ్ చేస్తారు. ఆడు ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, 2-3 తిరిగిన ఒక అమ్మాయిని సీరియస్గా లవ్ చేస్తారు. కానీ ఈ అమ్మాయి అందరు అంటే ఒక 2-3 తిరుగుతుంది, కానీ తండ్రి చూసిన పెళ్లి చేసుకుంటారు. సో 2-3 రిలేషన్ లో ఉంటది, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తుంది. చివరికి ఒక బకరాగాన్ని చూసి అంటే బకరగా అది కూడా మనమే ఆ బకరా మళ్ళీ మనం డిగ్రేడ్ చేసుకోవడం ఎందుకు అట్లా. సో రకరకాలుగా ఏంటంటే ఈ సెక్షువల్ రిలేషన్ విషయాలు అనేది ఏంటంటే చాలా కంపు, అదొక పెద్ద దరిద్రం. ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఎవరి మీద కోరిక కలుగుతో తెలీదు, ఎవరు ఎప్పుడు ఎవరితో ఎవరిని లొంగు తీసుకుంటారో తెలియదు, ఏ రకంగా లొంగు తీసుకుంటారో తెలీదు. అట్లా ఇక ఏంటంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఇక ఎలా రియాక్ట్ అవుతారండి అసలు ఆడికి. మిగతా రాబోయే రోజులలో కూడా ఏంటంటే ఇక మొత్తం ఇప్పుడన్నా కొద్దిగా భయం ఉందేమో కానీ ఇక అప్పుడు విచ్చలవిడిగా చేసేస్తారు, భయం వేస్తుంది. అంటే ఇప్పుడు 1990కి 2000కి 2010కి 2020కి ఎంతెంత డిఫరెన్స్ వచ్చింది. అంటే పరివర్తనలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, వివేచనలో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, అభివృద్ధిలో ఇట్లా మార్పులు వచ్చినాయి. అలాగే ఈ కుటుంబ వ్యవస్థ కూడా రాను ఏంటంటే కుటుంబ వ్యవస్థగా ఉండకుండా అది పూర్తిగా రూపాంతరం చెంది అది వేరే వ్యవస్థలాగా అయిపోద్దామని భయం వేస్తుంది. సో అప్పుడు కంప్లీట్ మ్యారేజ్ వ్యవస్థ ఉండదు. అమెరికాకు మించి ఉంటది కదా, ఇండియాలో కంటే ఎక్కువ జనాభా కదా ప్రపంచంలోనే, మనమే ఎక్కువ జనాభా. అప్పుడు ఏంటంటే అగ్రిమెంట్ కమిట్మెంట్స్ ఉంటాయి, పెళ్లిళ్ళు కూడా ఉండవు అగ్రిమెంట్ గా. ఓకే ఈ రోజు మనకి సినిమాకి గట్ట కాల్ షీట్స్ ఇచ్చినట్టు, ఓకే నేను 10 వారం నీతో, నెక్స్ట్ వారం ఇంకొకటితో, 10 గంటలకు నీ దగ్గరకు వస్తా, తర్వాత 11 గంటలకు ఎట్లా ఉంటదేమో, అయ్యో ఎటుపోతుంది. సో వీటన్నిటికీ ప్రధాన కారణం సెక్స్. అది 100కి 200%.
ఒక పెళ్లివాడు పెళ్లి అయిన వాడు రిలేషన్ పెట్టుకున్నా, పెళ్లి కాని వాడు రిలేషన్ పెట్టుకున్నా, టీనేజ్ లో ఉన్నవాడు రిలేషన్ పెట్టుకున్నా, ఆఖరికి ముసలివాడు రిలేషన్ పెట్టుకున్నా అల్టిమేట్ గోల్ వాళ్ళు సెక్చువల్ గా సుఖం పొందాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, అది అల్టిమేట్ గోల్. వీటి వల్ల అనేక రాద్ధాంతాలు ఏంటండి, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది దీనివల్ల. చంపుకోవడాలు, పిల్లలు అనాథలు అవడాలు, రకరకాలుగా అంటే ఇల్లీగల్ రిలేషన్స్ ద్వారా రకరకాల ఇష్యూస్ జరగడం, కుటుంబ వ్యవస్థ నాశనం అవడం, ఎంతో మంది ఏళ్ల తరబడి మాట్లాడుకోపోవడం, పిల్లల అనాథలు కుటుంబాలుగా విడిపోవడం, ఊర్లుగా విడిపోవడం జరుగుతుంది. కాదు సార్, నాకు ఒక డౌట్. ఒక అబ్బాయి, ఒక పెళ్ళైన వాడు, టీనేజర్స్ అంటే రకరకాల కోరికలు ఉంటాయి అనుకుందాం. ఒక పెళ్ళైన వాడు ఒక భార్యతోనే ఎందుకని ఉండలేకపోతున్నారు? అదే చెప్తున్నాను కదండి, మల్టిపుల్ సెక్స్ డిజైర్స్ ఉంటున్నాయి. అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి. అది ఫుడ్ ప్రాబ్లమా, ఫుడ్ కల్చరా, లేదంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, సోషల్ మీడియాలో పరిణామమా? చూడండి, తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తప్పు చేస్తారు, తప్పు చేయడానికి అసలు అవకాశాలు లేనట్టు తప్పు చేస్తారా? తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం నంబర్ ఆఫ్ వేస్ ఉన్నప్పుడు మాత్రమే మనం వేస్ చూస్ చేసుకుంటాం. అసలు మనం చేసేది ఒకటే దారి. ఇప్పుడు ఖమ్మం నుంచి సత్తుపల్లికి వెళ్ళాలి, ఒకటే దారి అనుకుని ఆ ఒక్క దారిలోనే వెళ్తాడు. అదే ఖమ్మం నుంచి సత్తుపల్లికి వరంగల్ నుంచి వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి వెళ్ళొచ్చు, రకరకాల నుంచి ఆడు ఆప్షన్స్ చూస్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఇవ్వకూడదు. కొన్ని నియమంగా కఠినంగా ఉన్నప్పుడు, కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కుటుంబ వ్యవస్థ కానీ, ఈ మ్యారేజ్ వ్యవస్థ కానీ, తర్వాత ఈ సనాతన ధర్మం కానీ, మన భారతీయ సంస్కృతి కానీ ఒక నిలకడగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందండి? ఈ రిలేషన్స్, ఫ్యామిలీ, పిల్లలు కంప్లీట్ కొలాప్స్ 10-15 years అయిపోయింది కొలాప్స్ అయిపోయింది. అవును. 2030కి ఏం చూడొచ్చు మనం? ఇక 2030, 2040, 2050లో నేను అన్నా కదండి, అప్పుడంతా అగ్రిమెంట్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అగ్రిమెంట్ పెళ్లిళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత అగ్రిమెంట్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఓకే, 11 గంటలకే నీ దగ్గరికి వస్తా, ఓకే 12 గంటలకి అక్కడికి వెళ్తా, లేదంటే వారం నీ దగ్గర ఉంటా, వారం వాడి దగ్గర ఉంటా, వారం వీడి దగ్గర, లేదంటే వీడు అంటాడు వారం నీ దగ్గర ఉంటా, వారం ఇంకొక దాని దగ్గర ఉంటా, ఇంకొక వారం ఎట్లా ఉంటుంది అన్న దానికి కూడా నో అబ్జెక్షన్, అది కూడా అలాగే వెళ్తుంది. అవును. సరే, ఇంకొకటి ఈ అంశంలోనే ఈ సెక్స్ కి ఎక్కువగా ఇష్టపడి అలవాటు పడిన వాళ్ళు ఈ మధ్య పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు. దారుణమైన పరిస్థితి. పెళ్లిళ్ళు వద్దనుకుంటున్నారండి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ భారం మోయటానికి ఇష్టపడట్లా, ఆ పెళ్లి అనే ఆ సిస్టమ్ లోకి ఎంటర్ అవడానికి ఇష్టపడట్లేదు. పిల్లల్ని అసలు కంటలా. ఇంకొక ఎవరన్నా ఒక ఇద్దరు పాపం అనుకుని పెళ్లి చేసుకున్నా, వాళ్ళు లేడీ తన కడుపులో బిడ్డను పెంచడానికి ఇష్టపడట్లేదు. సరోగసి లాంటి ఇంకొకటి వేరే దగ్గర పెంచడం, ఈ కల్చర్ ఎంత దారుణంగా మారిపోతుంది. ఇంకెందుకు ఉంటదండి వాళ్ళ మీద ప్రేమ? అదే కదా, పిల్లల మీద ఎలా ఉంటది ప్రేమ? ఇప్పుడు మొన్న ఒక ఆర్టికల్ చదివాను సార్ న్యూస్ పేపర్ లో. అప్పుడు ఇండియా బర్త్ రేటు 6.8% ఏదో ఉంటే ఇప్పుడు జస్ట్ 1.3% ఉందండి. అంతే కదండి. ఎందుకంటే బర్త్ రేట్ గ్రోత్ అనేది అంతే కదా. ఎలా అంటే దానికి కారణం గవర్నమెంట్స్ కూడా ఏంటంటే ఒక ఇద్దరు పిల్లలు వద్దు, ఒక పిల్లే ముద్దు అన్నట్టుగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అది ఎప్పటి నుంచి వస్తుంది. సో దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి యూత్ ఇష్టపడడానికి, పెళ్లి చేసుకోవడానికి, ఆ వివాహ వ్యవస్థలోకి వెళ్ళడానికి, చాలా మంది వరకు పిల్లలు కనడానికి, బాధ్యతలు మోయడానికి, అసలు స్ట్రెస్ తీసుకోవడానికి, అన్నిటికంటే ముఖ్యంగా గన్ షాట్ ఆన్సర్లు చెప్పాలంటే స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. వీరు వీటన్నిటిని అంటే స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు, వీటన్నిటిని బుల్షిట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పెంచడము అవన్నీ కూడా అది ఈ రోజు నువ్వు ఆ ఆలోచన చేయడానికి, నువ్వు ఇంతవరకు రావడానికి కారణమే అది, నీ మూలమే అది. నీ తల్లి నీ తండ్రి బ్రతకడానికి, నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు బ్రతకడానికి, ఈ రోజు నువ్వు రావడానికి, నీకంటూ ఒక కుటుంబం, నీకంటూ ఒక ఇంటి పేరు, నీకంటూ ఒక ఊరు, నీకంటూ ఒక అడ్రస్ ఇచ్చింది కూడా అదే. దాన్నే నువ్వు మోయడానికి ఇష్టపడట్లేదు, దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వీటన్నిటిని బుల్షిట్ థింగ్స్ గా ట్రస్ట్ గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న యూత్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో కాబట్టి ఈ అన్ని వ్యవస్థలు మారాలంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక వైపు నేర్పించాలి, విద్య వైపుకు నడిపించాలి. ఈ రెండు విషయాల్లో తప్ప విద్య ఎక్కువైనా డేంజరే సార్. ఆ విద్య ఇప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ విద్య అనేది మనం తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఇది ఇక నేను చెప్పలేకపోతున్నా కానీ చెప్తున్నా, ఎక్కువగా అంటే పరిణితికి మించిన డబ్బు ఏ విధంగా అయితే మన పతనానికి కారణమో,
పరిణితికి మించి, స్థాయికి మించి, వ్యక్తులకు మించిన విద్య కూడా మీ జీవితాన్ని కొలాప్స్ చేయడానికి కారణం అవుతుంది. ఇది కాంట్రవర్షీ అయినా ఐ హ్యావ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను అసలు దాన్ని అది తీసుకోను. సో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఏంటంటే ఇలాంటివి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ జరగడానికి కారణం అవుతుంది. ఎప్పుడు మీరు మనం అంటే చెప్పుకోకూడదు. ఒక యూనివర్సిటీ ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ పక్కనే ఆనుకుని ఒక యూనివర్సిటీ ఉంది. అది అంతర్జాతీయ యూనివర్సిటీ అన్నట్టు, రకరకాల స్టూడెంట్స్. అక్కడ ఒక అబ్బాయి హాస్టల్కి అమ్మాయిలు వెళ్ళొచ్చు, అమ్మాయి హాస్టల్కి అబ్బాయిలు వెళ్ళొచ్చు. వాళ్ళు అక్కడ ఒక ఫార్మసీనే పెట్టుకున్నారు, ఒక మందుల షాప్ని, సుప్రసిద్ధ అపోలో ఫార్మసీని పెట్టుకున్నారు. దాంట్లో ఫార్మసీ జలుబులకి, దగ్గులకి, వీటికి ఎక్కువగా కాండోమ్స్కి విపరీతమైన కాండోమ్స్ కోసమే అక్కడ అది పెట్టారా? ఎస్పెషలీ మందులకని చెప్తారు. ఏదో పైన అంటుంటారు కదా, ఏదో పౌడర్ వాషింగ్ పౌడర్ మరి గంటలోనే అంతా పోతుంది, నానబెట్టి ఎట్లా తీయడంలోనే అంత పోతుంది. కానీ వాస్తవానికి వస్తే రుద్ది చేతులన్నీ వెళ్ళిపోవాలి. అలాగే వీళ్ళు ఏంటంటే హెల్త్ పర్పస్న వాళ్ళకి రకరకాల లేడీస్కి సంబంధించిన నీడ్స్ కోసం పడుతున్నారు. కానీ అక్కడ ఎక్కువ సేల్ అయ్యేది ఏంటి? కాండోమ్స్, బండిల్స్. సో కాబట్టి మనం వాస్తవాన్ని మాట్లాడుకుంటే మన ఇద్దరిని పిచ్చివాళ్ళు అంటారు, వీళ్ళిద్దరికి మదం ఎక్కింది అంటారు, వీళ్ళిద్దరు ఏవేవో అని అంటారు. కాబట్టి అందరితో నలుగురితో నారాయణ డాష్ తో గోవిందం అంటారు కదా, అలా వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్ళే వ్యక్తులు మనం కాదు. సో కాబట్టి లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళు అట్లే కాదు, దీన్ని ఖండించారు. మీలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా దీని మీద మాట్లాడతారు. అంతే కదండి. ఖండించకపోతే ఎలా సమాజంలో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు దీని ద్వారా ఈ రోజు మనకి హెల్దీ డిబేట్ ద్వారా కొంతమందికైనా అవగాహన వస్తుంది కదా, కొంతమంది దీన్ని నేర్చుకుంటారు కదా. సో కాబట్టి ఈ ఇద్దరు విషయంలో తప్పు ఉంది, ఎక్కువగా ఆడవాళ్ళ విషయంలో తప్పు ఉంది. సో ఆధ్యాత్మికం కంటే ఎక్కువగా ఇప్పుడు యువత ఇటువైపు వెళ్తుంది. అవును, ఈ కల్చర్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. సెక్స్, కాండోమ్స్, డ్రగ్స్, గంజాయి ఈ వైపు వెళ్తుంది. అంటే వీళ్ళు ఏంటంటే లైఫ్ ని అనుభవించాలిరా భయ్, ఇప్పుడు చచ్చిపోతాం, ఇంక మళ్ళీ మనం పుడతావా అనుభవిస్తావా అనుకున్నారు. ఒరు బాబు, నువ్వు పుట్టవా అనుభవిస్తావా కాదు జీవితం, నువ్వు విలువైన వ్యక్తిగా. ఇప్పుడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, లేదంటే చిరంజీవి గారు ఉన్నారు, ఇలాంటి ఒక వ్యక్తుల గురించి అబ్దుల్ కలాం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గొప్ప పెరియర్ గారి గురించి, వివేకానంద స్వామి గారి గురించి, మళ్ళీ సత్యసాయిబాబా గారి నుంచి, ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. అలాంటి చెప్పుకునే స్థాయిలో నువ్వు లేకపోయినా అరే పలానా ఒకడు ఉండురా, అరే చచ్చినప్పుడు అరే ఇడు మంచోడ్రా, సమాజానికి మంచి చేసిండ్రా అను, వీడు చచ్చినట్టే అమ్మ సచిన్లే, వీడి వల్ల ఏంట్రో అనుకోకుండా ఉంటే చాలు. అట్లా ఉండేటట్టు ప్రవర్తించండి. ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న అమ్మాయిలకి అబ్బాయిలకి ఇచ్చే సందేశం, మనం ఇచ్చే మెసేజ్ ఇదే.